గురుదక్షిణ కథ రచన కందర్పమూర్తి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. కొడుకు రోహిత్ బీచ్కి తీసుకెళ్లమని ముచ్చట పడుతూ ఉంటే భార్య రోహిణితో కలిసి కారులో బయలుదేరాడు మోహన్. ఎండ తగ్గినప్పటికీ వేడి ఎక్కువగానే ఉంది. సాయంకాలం 4 దాటింది. ఇంకా గంట ప్రయాణం చెయ్యాలి. రోహిత్కి దాహం వేస్తోందంటే అప్పుడు జ్ఞప్తికి వచ్చింది రోహిణికి ప్రయాణ తొందరలో వాటర్ బాటిల్ కారులో పెట్టలేదని. దారిలో ఎక్కడైనా కొబ్బరి బొండాలు కనపడితే కారు ఆపమని మోహన్కి చెప్పింది. పల్లెటూరి మార్గం అవడంతో అక్కడక్కడ టీ బడ్డీలు, చిల్లర సామాన్ల దుకాణాలు కనపడుతున్నాయి తప్ప కొబ్బరి బొండాల దుకాణాలు కనపడడం లేదు. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రోడ్డు మలుపు వద్ద కొబ్బరి బొండాల బడ్డీ కనపడితే కారు పక్కకు ఆపి మోహన్, రోహిణి, రోహిత్ కారు దిగి బడ్డీ దగ్గరకొచ్చి 3 లేత కొబ్బరి బొండాలు కొట్టమని చెప్పి నీళ్లు తాగుతున్నారు. తీయగా రుచిగా ఉన్నాయని మురిసిపోతూ. రోహిత్ కొబ్బరి గుంజు కావాలంటే షాపతను ఖాళీ బొండాన్ని 2 చెక్కలు చేసి కత్తితో లేత గుంజును తీసి ఇచ్చాడు. రోహిత్ ఆప్యాయంగా కొబ్బరి గుంజును తింటున్నాడు. ఇంతలో వారి ముందు నుంచి సుమారు 50 సంవత్సరాల పెద్ద ఆయన తలమీద తువ్వాలు కప్పుకొని చేతికర్ర సాయంతో వంగుతూ నడిచి వెళ్తున్నాడు. నుదిటి మీద, చేతి మీద తెల్లటి బొల్లి మచ్చలున్న ఆయన్ని ఇదివరకు ఎక్కడో చూసిన జ్ఞాపకాలు వచ్చాయి మోహన్కి. ధ్యానంగా చూసిన తర్వాత తనకి హైస్కూల్లో తెలుగు నేర్పిన పట్టాభిరామారావు మాస్టారు మదిలో మెదిలారు. వెంటనే ఆయన వెనుక వెళ్ళిన మోహన్, సార్, మీరు పట్టాభి మాస్టారు కదూ అన్నాడు ఆతృతగా. ఈ రోడ్డు మీద తనని పేరు పెట్టి పిలుస్తోన్న అపరిచిత వ్యక్తిని గుర్తించలేక ఆశ్చర్యపోతూ ఆ పెద్దాయన, ఎవరు బాబు మీరు, గుర్తుకు రావడం లేదు. ఆగి తలమీద తువ్వాలతో మోహన్ తుడుచుకున్నాడు. నేను సార్, నా పేరు మోహన్. అగ్రహారం హైస్కూల్లో మీరు తెలుగు పండిట్గా పనిచేసేటప్పుడు మాకు తెలుగు సబ్జెక్ట్ చెప్పేవారు. తెలుగు పద్యాలు, వ్యాకరణం, తెలుగు భాష మీద నాకున్న ఆసక్తిని గ్రహించి తెలుగు సాహిత్యం పట్ల శ్రద్ధ కలిగేలా ఎంతో ప్రోత్సహించారు. మీరు వేసిన పునాది తెలుగు భాష వైపు మనసు మళ్ళీ తర్వాత కాలేజీ, యూనివర్సిటీలో కూడా ఎన్నో కవితలు, వ్యాసాలు, కథలు రాసి రచయితగా పేరు సంపాదించాను. ప్రముఖ తెలుగు పత్రికల్లో నా కథలకు ఎన్నో బహుమతులు వచ్చాయి. అంతా మీ చొరవ అంటూ భార్య రోహిణిని పరిచయం చేసి తన కుమారుణ్ణి చూపాడు. పట్టాభి మాస్టారు తల గోక్కుంటూ తను రిటైర్మెంట్ అవ్వకముందు పనిచేసిన అగ్రహారం స్కూల్ను గుర్తు చేసుకుంటూ, ఆ సమయంలో పంచాయతీ సెక్రటరీ రామనాథం గారితో ఉన్న పరిచయం, వారి అబ్బాయి మోహన్ రావు తన విద్యార్థిగా తెలుగు పట్ల ప్రత్యేక శ్రద్ధను గుర్తించి ప్రోత్సహించడం, తర్వాత రామనాథం గారు ట్రాన్స్ఫర్ అయి వేరొక చోటికి వెళ్ళడం లీలగా జ్ఞప్తికి వచ్చాయి. నువ్వు రామనాథం గారి అబ్బాయి మోహన్ రావువా? ఎంతో కాలమైనప్పటికీ నన్ను గుర్తుపట్టినందుకు ఆనందంగా ఉంది బాబు అంటూ ఉండగా, మాస్టారు, ఇంత ఎండలో కాలినడకన ఎక్కడి నుంచి వస్తున్నారు అడిగాడు ఉత్సుకతగా. పక్క ఊర్లో తద్దినం భోజనం చేసి చల్లబడిందని మెల్లగా ఇంటికి వెళ్తున్నా అన్నారు మాస్టారు. మీ ఇల్లు ఎంత దూరం మాస్టారు అన్నాడు మోహన్. ఈ మట్టి రోడ్డు మలుపు దాటి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాను నాయనా, మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను అన్నారాయన. ఉండండి, నా కారులో మీ ఇంటి వద్ద దిగబెడతాను, రండి కూర్చోండి అంటూ కారు డోరు తెరిచాడు మోహన్. నీకెందుకు బాబు శ్రమ, ఇల్లు దగ్గరగా, మెల్లగా 4 అడుగులేస్తే చేరిపోతాను అన్నారు మాస్టారు. అదేంటి సార్, సంవత్సరాల తర్వాత పూజ్యులు మిమ్మల్ని ఇలా కాకతాళీయంగా కలియడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఇల్లు చూపించడం ఇష్టం లేక ఇలా అంటున్నారా అన్నాడు నిష్ఠూరంగా మోహన్. భర్తకు వంత పాడింది రోహిణి. వారి ఆప్యాయ అభిమానాలకు పరవశించిపోయారు మాస్టారు. మోహన్ కారు ముందు తలుపు తీయగా పట్టాభి మాస్టారు, వెనక సీట్లో రోహిణి, రోహిత్ కూర్చోగా ఆయన చెప్పిన దారంట కారు ముందు కదిలింది. మోహన్ మట్టి దారంట 10 నిమిషాలు కారు నడపగా
ఒక పాడుపడిన పెంకుటింటి ముందు ఆగింది. చుట్టూ పాకుడు పట్టి విరిగిపడిన ప్రహరీ గోడ, కర్ర తలుపు ఎదురుపడ్డాయి. మావయ్య గారి గురించి ఎదురు చూస్తున్న వసంతకు గుమ్మం ముందు ఖరీదైన కారు ఆగడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంతలో పట్టాభి మాస్టరు వెనుక ఖరీదైన బట్టల్లో మోహన్, రోహిణి, రోహిత్ లోపలికి వచ్చారు. గబగబా ఇంటి బయట వరండాలో పాత తరం వారుకుర్చీ పక్కన 2 ఐరన్ ఫోల్డింగ్ కుర్చీలు ఉంటే గుడ్డతో తుడిచివేసి వాటి పక్కన కర్ర స్టూలు ఉంచింది. వసంత నా కోడలు అని మొహానికి బొట్టు లేకుండా సాదా చీరలో ఉన్న కోడల్ని పరిచయం చేశారు మాస్టారు. నమస్కారం చేసింది వసంత. లోపలికి వెళ్ళి పెద్ద చెంబుతో మంచినీళ్లు గ్లాసులు తెచ్చి అందరికీ నీళ్లు నింపి ఇచ్చింది. తర్వాత పెరట్లో పండిన బొబ్బాస పండు ముక్కలు పళ్ళాల్లో తెచ్చి ఇచ్చింది. ఇంటి పరిస్థితి పరిసరాలు చూసిన మోహన్కి మాస్టారి ఆర్థిక పరిస్థితి అర్థమైంది. మాస్టారు అగ్రహారం వదిలి ఇక్కడికి ఎప్పుడొచ్చారు? రిటైర్మెంట్ తర్వాత ఈ వృద్ధాప్యంలో ఇలా కష్టపడుతున్నారు. మీకు వెనక సాయం ఎవరూ లేరా? ఏమిటి స్థితి? ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు మోహన్ బాధగా. బట్ట తల మీద చెయ్యి నిమురుతూ ఒక నిట్టూర్పు వదిలారు పట్టాభి మాస్టారు. ఏం చెప్పమంటావు మోహన్? నేను అగ్రహారంలో ఉద్యోగం చేస్తుండగానే మా స్వంత ఊళ్ళో ఉన్న అమ్మా నాన్న కాలం చేశారు. నాన్నగారి కోరిక మేరకు చదువుకుంటూ ఉన్న నా ఒక్కగానొక్క కొడుకు ప్రకాష్ను వైదికంలోకి పంపాను. తాతగారికి సాయంగా ఉంటూ ఊళ్ళో పౌరోహిత కార్యక్రమాలకు వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఊళ్ళో నాన్నగారికి ఉన్న మంచి పేరు వల్ల గౌరవప్రదంగా రోజులు గడిచిపోతున్నాయి. పెద్దల ఆస్తిపాస్తులు లేకపోయినా ఈ పెరుగుటిల్లు మిగిలింది. నాన్న అమ్మ వృద్ధాప్యంతో కాలం చేయగా పౌరోహిత బాధ్యత అబ్బాయి ప్రకాష్ మీద పడింది. మా బంధువుల అమ్మాయి వసంతనిచ్చి పెళ్లి చేశాం. వారికి కూతురు లలిత ఉంది. పక్క ఊరి స్కూల్లో చదువుతోంది. నేను అగ్రహారం ఉద్యోగంలో ఉండగానే నా శ్రీమతి గుండె నొప్పితో బాధపడుతూ చనిపోయింది. ఆమె వైద్యానికి చాలా డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఒంటరి జీవితం, మనశ్శాంతి లేక నేను స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇక్కడికి వచ్చేశాను. ప్రకాష్కి పౌరోహితం మీద వచ్చే ఆదాయం నా పెన్షన్ డబ్బులతో ఉన్నంతలో రోజులు గడుస్తూ ఉండగా అనుకోని ఆపద వచ్చి పడింది. కోవిడ్ సమయంలో ప్రకాష్కి కరోనా వైరస్ అంటుకొని ప్రాణాంతక సమయంలో పట్నంలో కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి నా రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బు కొంత, మనవరాలి పెళ్లి కోసం బ్యాంకులో ఫిక్స్డ్ చేసినవి కూడా ఖర్చు చేసినప్పటికీ దేవుడు కరుణించలేదు. నన్ను, వసంతను, లలితను అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు అంటూ భుజం మీద తువాల్తో కళ్ళు తుడుచుకున్నారు పట్టాభి మాస్టారు. పక్కన కోడలు వసంత మౌనంగా నిలబడింది. తనకి విద్యార్థి దశలో తెలుగులో విద్యాభిక్ష పెట్టి గొప్ప రచయితగా సమాజంలో ఎదగడానికి దోహదపడిన పట్టాభి మాస్టారి దీనగాథ విన్న మోహన్ మనస్సు చెలించిపోయింది. ఈ ఆపద సమయంలో ఆయనను ఆదుకోవాలని కృత నిశ్చయానికి వచ్చాడు. మోహన్ తన జీవిత కథ చెబుతూ, మాస్టారు, నాన్నగారికి పట్నం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నా కాలేజీ యూనివర్సిటీ చదువులు పూర్తయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయి సెంట్రల్ గవర్నమెంట్ హోదా ఉద్యోగం ఢిల్లీలో వచ్చింది. రోహిణి నా సహాధ్యాయి. మా ఇద్దరి అభిరుచులు కలిశాయి. మా మ్యారేజ్ నాన్నగారు ఉండగానే జరిగింది. తర్వాత ఆయన కూడా కాలం చేశారు. మేము ఢిల్లీలోనే కాపురం ఉంటున్నాం. మా వారసుడు రోహిత్ మన తెలుగు సంప్రదాయాలతో పెరుగుతున్నాడు. మేము నార్త్లో ఉన్న మన తెలుగు కట్టు బొట్టు ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటాం. ఇదంతా మీ పెద్దలు నేర్పిన విద్య. రోహిణి పిన్నిగారి అమ్మాయి మ్యారేజ్కని సెలవు తీసుకొని మన ప్రాంతానికి రోహిత్తో రావడం, వాడికి ఇక్కడి పల్లె వాతావరణం నచ్చడంతో సెలవు పొడిగించి సముద్ర బీచ్ చూస్తానంటే ఇటు రావడం, అనుకోకుండా మిమ్మల్ని ఇలా కలవడం ఆనందంగా ఉంది. మేము బీచ్ కార్యక్రమం మరో రోజు పెట్టుకుంటాం అంటూ ఉండగా 10 ఏళ్ల మాస్టారి మనవరాలు లలిత సంప్రదాయ బట్టలు, లంగా పరికిణీతో, పుస్తకాల బ్యాగ్తో ఇంటికి వచ్చింది. గుమ్మం ముందు పెద్ద కారు, లోపల ఖరీదైన బట్టల్లో కొత్త వ్యక్తుల్ని చూసి బిడియంతో లోపలికి వెళ్ళిపోయింది. పట్టాభి మాస్టారు మనవరాల్ని దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని
మోహన్ కుటుంబాన్ని పరిచయం చేశారు. వారు మాట్లాడుతూ ఉండగానే వసంత వేడివేడి ఉప్మా అరిటాకు పళ్ళెంలో స్పూన్లతో తెచ్చిపెట్టింది. చెంబుతో తాగే నీరు తెమ్మంటే లలిత లోపలికెళ్ళింది. వసంత వేడివేడి కాఫీ కప్పులతో ప్రత్యక్షమైంది. రోహిత్కి వేరుగా పాలు తెచ్చింది. అందరి ఫలహారాలు పూర్తయ్యాయి. చివరగా మోహన్ ఆనందిస్తూ, మాస్టారు, కాకతాళీయంగా మీరు ఇలా కలవడం, రేపే టీచర్స్ డే కూడా రావడం సంతోషకర విషయం. మీరు మా మాట మన్నించి రేపు కుటుంబంతో పట్టణంలోని మా ఇంటికి రావాలి. నేను కారు తీసుకుని వస్తాను. నన్ను మీ అబ్బాయి ప్రకాష్గానే భావించండి. మీ కష్ట సుఖాల్లో మాకు భాగం కల్పించండి. ఇంటిని రిపేర్ చేయిస్తాను. మీ మనవరాలి చదువు బాధ్యత, భవిష్యత్తు గురించి చింత వద్దు అని భరోసా ఇచ్చాడు. రేపు ఉదయం నేను వచ్చేసరికి అందరూ సిద్ధంగా ఉండండి అని లలితను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా బొగ్గ నిమిరాడు. రోహిత్ను పరిచయం చేశాడు. నిరంతరం మీతో సంప్రదింపుల్లో ఉంటానని మాట ఇచ్చాడు. వసంత తమలపాకుల్లో పసుపు, కుంకుమ, అరటిపళ్ళు పెట్టి లలిత ద్వారా ఇప్పించింది. వారి ఆప్యాయతకు రోహిణి పరవశించిపోయింది. మాస్టారు, వసంత, లలిత గుమ్మం వరకు వచ్చి కారులో మోహన్ కుటుంబానికి వీడ్కోలు చెప్పారు. అనుకోని అతిథుల్లా ఇంటికి మోహన్ కుటుంబం రావడం, హోదా, ఉద్యోగాల్లో ఉన్న వారి ఆప్యాయతలు, వినయ విధేయతలు, ఉపాధ్యాయ దినం సందర్భంగా ఇంటికి పిలిచి గురుదక్షిణగా అందరికీ బట్టలు పెట్టి కానుకలతో సన్మానించడం ఒక కలలా అనిపించింది పట్టాభి మాస్టర్కి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.